బ్రోస్ ఐపీఎల్ స్టార్ట్ అవడానికి ఒక్క రోజు మాత్రమే మిగిలింది. ఇంకా టీంలు అనాలిసిస్ పక్కన పెట్టేసి ప్రతి టీం స్టార్టింగ్ 11/12 ఎలా ఉందో మాట్లాడుకుంటే బాగుంటుందేమో. దాంతోపాటు ఐపీఎల్ 2025కి కొన్ని రూల్ చేంజెస్, ఫస్ట్ 3 మ్యాచెస్ కొంత ప్లేయర్స్ అవైలబిలిటీ, అన్అవైలబిలిటీ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి వాటి లైట్ గా టచ్ చేస్తూ వెళ్ళిపోవనుకో ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది కదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఐపీఎల్ 2025 ఒకే ఒక్క రోజు దూరంలో ఉంది. వి గోనా డు ప్లేయింగ్ 11s ఆఫ్ ఆల్ ద 10 టీమ్స్. నా ఉద్దేశంలో మొదటి 1-2-3 మ్యాచ్లకి ప్లేయింగ్ 11 ఇలా ఉంటుందని నా ఊహ మీ ఊహ. మ్యాచ్ అయితే ఓహో 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 అనుకోవచ్చు. అండ్ అలాగే దారిలో ఎక్కడైనా సరే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేశారు అనుకోండి, ఆటోమేటిక్గా యూట్యూబ్ ఇక చాలా మందికి కొత్త వాళ్ళకి చూపిస్తుంది వీడియో. అలా కొత్తగా ఎవరైనా చూస్తున్నా ఇప్పటిదాకా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక consider doing that because you are a very quickly growing family of Stump Tales and మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాకు వ్యాలిడేషన్ గా పనిచేస్తుంది. అంటే మేము చేస్తున్న పని బాగుందని అర్థమవుతుంది మాకు. ఆ పని ఏంటో ఇప్పుడు మొదలు పెట్టేద్దాం. ప్లేయింగ్ 11s మిగతా మ్యాటర్ గురించి వస్తా, మధ్య మధ్యలో ఇరికిస్తా. ఫస్ట్ సిఎస్కేతో స్టార్ట్ చేద్దాం. సిఎస్కే ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది? అట్ ద టాప్ యుల్ హ్యావ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవన్ కాన్వే. నంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, ద షేక్ స్టార్. తర్వాత డిఎస్పీ, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ సిక్సెస్, శివం దుబే, శామ్ కరణ్, మహేంద్ర సింగ్ ధోని, జడేజా. ఆర్డర్ మార్చుకోవచ్చు. రవిచంద్రన్ అశ్విన్, నూర్ పతిరానా, అంశుల్ కంబోజ్. ఇది నా ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ తీసుకొద్దాం అనుకుంటున్నా. ఫారెన్ ప్లేయర్స్ ఎవరు? డెవన్ కాన్వే, శామ్ కరణ్, నూర్ అహ్మద్ అండ్ పతిరానా. బాగుందా సిఎస్కే 11? టైట్ గానే ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి రచిన్ రవీంద్రకి స్థానం దొరకట్లేదు. అంటే ఫ్యూచర్లో ఇరికిస్తారేమో వేరే ఫారెన్ ప్లేయర్ అని బయట చేసి నేను అనుకుంటున్నా ఈ 11 అని. మీరేమనుకుంటారు? మీరు కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ టీమ్ ఇస్ ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళని కాస్త రీజిక్ చేశారు సైడ్. కెప్టెన్ బాపు అక్షర్ పటేల్. అయితే కేఎల్ రాహుల్ ఓపెన్ చేయడు, మిడిల్ ఆర్డర్ లో ఆడతాడని చెప్పేసి వార్తలు వింటాం. బికాస్ హ్యారీ బ్రూక్ పుల్ అవుట్ చేశాడు, మిడిల్ ఆర్డర్ లో ఎక్స్పీరియన్స్ లేదు. సో కేఎల్ రాహుల్ ఇండియన్ టీంకి ఎలా అయితే ఏం కావాలంటే చేస్తావు, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఏం కావాలంటే చెయ్యి అని మేనేజ్మెంట్ అడుగుతారు అని బయట టాక్. సో ఎలా ఉంటుంది ప్లేయింగ్ 11? జేక్ ఫ్రేజర్ మెగక్, JFM along with Faf du Plessis the vice captain. సో Faf vice captain అంటే అన్ని మ్యాచ్లు దాదాపుగా ఆడినట్టుగానే. వీళ్ళిద్దరు at the top. అభిషేక్ పోరెల్ ది వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. 3లో 4లో కేఎల్ రాహుల్, నంబర్ 4లో ఆడతాట. దెన్ యూ గాట్ బాపు ఫ్లోటర్ గా at 5, స్టబ్స్ at 6, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, లాస్ట్ టైం పంజాబ్ కింగ్స్, ఈసారి DC. అండ్ you've got మిచ్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, నట్టు అండ్ ముఖేష్. ఇది నా ప్లేయింగ్ 11. ఇది కాకుండా ఇంపాక్ట్ సబ్ గా ఇద్దరు పేర్లు చెప్తా, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఒకళ్ళు కరుణ్ నాయర్, ఐఎమ్ రూటింగ్ ఫర్ దిస్ గాయ్. అండ్ ఇంకొకరు మోహిత్ శర్మ, బాగా చేశాడు, జీటీలో బాగా చేసి అఫ్కోర్స్ ఇప్పుడు డీసీకి మూవ్ అయ్యాడు. ఎలా వేస్తాడు మళ్ళీ ఆ స్లోవర్ బౌన్సర్లు ఇవన్నీ వేస్తుంటాడు. ఇది డీసీ సైడ్ అమ్మా. ఏంటి నెక్స్ట్? గుజరాత్ టైటన్స్ ఆర్ఆర్ నుంచి మూవ్ అయిన తర్వాత జాస్ బట్లర్ విల్ ఓపెన్ ద బ్యాటింగ్ అలాంగ్ విత్ కెప్టెన్ శుభ్మన్ గిల్. పవర్ ప్లేలో చీచి చెండాడుతా అంటాడు శుభ్మన్ గిల్ ఏదో ఇంటర్వ్యూలో, అదే ప్రీ సీజన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. దాంతో పాటు నంబర్ 3 సాయి సుదర్శన్. క్రేజీ కాంబో ఈ శుభ్మన్ గిల్ ఇంకా సాయి సుదర్శన్. 4లో షారుఖ్ ఖాన్, ఎప్పటి నుంచో నమ్ముతున్నారు, మళ్ళీ నమ్ముతారేమో. తర్వాత అఫ్ కోర్స్ సూపర్ మ్యాన్ గ్లెన్ ఫిలిప్స్, తను ఇప్పుడు లేకుండా టీం ఇమాజిన్ చేయాలి, ఎక్కడున్నా సరే ఆడాల్సిందే. మహిపాల్ లోమ్రోర్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, మాజీ SRH ప్లేయర్. రషీద్ ఖాన్ ఉండాల్సిందే, కింగ్ ఖాన్ హ్యాస్ టు బి దేర్. కగీశ్వర్ రబాడా, ఆహా నాకు ఎంత ఇష్టమో ఈ ఫాస్ట్ బౌలరు. సిరాజు, మియాబాయ్, ఈ జీటీకి మియాబాయ్ ఆడతాడు. అండ్ అక్కడ అగైన్ ఇంపాక్ట్ సబ్గా ప్రసిద్ధ్ కృష్ణ కానీ అనుజ్ రావత్ కానీ, అంటే బౌలరా బ్యాటరా దాని మీద డిపెండ్ అవుతుందో నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇది జీటీ ప్లేయింగ్ 11. క్యా బోల్తే పబ్లిక్, కమెంట్ మే బతాओ. నెక్స్ట్ డిఫెండింగ్ ఛాంపియన్స్ KKR, వీళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ. సో వీళ్ళ క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్ టు ఓపెన్ ది బ్యాటింగ్, 2 లెఫ్ట్ హ్యాండర్స్, సౌత్ ఆఫ్రికన్ వెస్ట్ ఇండియన్. నంబర్ 3లో కెప్టెన్ అజింక్య రహానే, నంబర్ 4లో వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్. 5లో అంగక్రిష్ రఘువంశీ బ్యాటింగ్ మొదటి చేస్తే, బౌలింగ్ చేస్తుంటే కనుక తన స్థానంలో వైభవ్ అరోరా కింద ఉంటాడు. వీళ్ళు స్వాప్ అవుతారు. యూ గట్ ద డ్రిఫ్ట్ రైట్. రింకు సింగ్, రసల్, రమన్దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, ఆండ్రిక్ నార్కియా. ఇది KKR అయినా బాగుంది, స్ట్రాంగ్ గా ఉంది. బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది, ఆల్రౌండర్స్ ఉన్నారు, ఫైర్ హిట్టర్స్ ఉన్నారు, అదే ఫైర్ పవర్ మొత్తం అంతా ఉంది ప్రతి డిపార్ట్మెంట్ లో. లుక్స్ గుడ్ అమ్మా, లుక్స్ వెరీ గుడ్. నౌ బిఫోర్ వి మూవ్ టు అదర్ టీమ్స్, 4 టీమ్స్ చెప్పేసాం కాబట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే కొన్ని రూల్స్ మార్పులు చేస్తున్నారు. ఒకటి సలైవా పెట్టచ్చు బాల్ పైన, ఇంటర్నేషనల్ క్రికెట్లో తీశారు. కోవిడ్ అప్పుడు తీశారు. ఎందుకు తీశారు? త్రూ సలైవా కోవిడ్ ట్రాన్స్మిషన్ జరగచ్చు కాబట్టి బాల్ పైన పెట్టడం నిషిద్ధం అని చెప్పారు. అది అయిపోయింది.
ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, ఇప్పుడు కరోనా కోవిడ్ ఉన్నా కూడా ఎవరికైనా పాజిటివ్ ఉంటే మనతో పాటు జలుబు వచ్చినట్టుగా తిరుగుతున్నారు పక్కన, ఎవరు పట్టించుకోవట్లేదు. మరి బుజ్జా ఇంకా ఎందుకురా ఈ సలైవా రూలు అని చాలా మంది అడుగుతున్నారు. షమి అడిగారు, సిరాజ్ అడిగారు, చాలా మంది అడిగారు. అయితే బీసీసీఐ ఈ ఐపీఎల్ ఏం చేశారంటే తీసేయండి రా బౌలర్లు, అసలు వాళ్ళకి దొరకట్లేదు చేయడానికి, ఈ బ్యాటర్స్ ఏమో 20 కొట్టిబారు దొక్కుతున్నారు. నో, నథింగ్ డూయింగ్, బ్రింగ్ ఇట్ బ్యాక్, బ్రింగ్ ద సలైవా బ్యాక్. అంటే దాంతోటన్నా బాల్ పైన కాస్త తడి పెడితే రివర్స్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా అని ఓ తాపత్రయం బౌలర్స్కి. సిరాజ్ ఇస్ వెల్కమింగ్ ద మూవ్, ఐమ్ షూర్ షమి ఆల్సో విల్ వెల్కమ్ ద మూవ్. సో రబాడా కూడా ఓకే చెప్తాడు, బికాజ్ లాస్ట్లో ఏదో కొద్ది గొప్ప రివర్స్ అవుతుంది కదా. ఇంకొకటి ఏదో రూమర్ ఉంది, అది ఎంతవరకు నిజం నాకు అర్థం కావట్లేదు, బికాజ్ నేను ఆ ఆర్టికల్ కోసం వెతికా, నాకు కనిపించలేదు. అది ఏంటంటారంటే 10 overs తర్వాత రెండో ఇన్నింగ్స్లో బాల్ చేంజ్ చేసే ఒక ఆప్షన్ ఎంపైర్స్కి ఇస్తారు. డ్యూ ఎక్కువ ఉండి బాల్ తడిగా మారిపోతే బౌలర్స్కి కష్టంగా మారకుండా, మరి అడ్వాంటేజ్ పూర్తిగా బ్యాటర్స్ టీంకి వెళ్లకుండా రెండో బాల్ వాడచ్చు 10 overs తర్వాత, ఎంపైర్ డిస్క్రిషన్ అని ఒక ఆర్టికల్ చదివామా బ్రో. ఇది వెరిఫైడ్ కాదు, న్యూస్ చూసే కానీ నిజమో కాదో అర్థం కావట్లేదు. ఐ స్టిల్ సర్చ్ ఫర్ ఇట్. మీకు కనుక తెలిస్తే కింద కమెంట్లో లింక్ పెట్టండి, అది ఎక్కడ మీరు చూస్తుంటే కనుక దానికి జెన్యున్ ఆర్టికల్. నేను అది మళ్ళీ ఎక్కడ దొరికితే నెక్స్ట్ వీడియోలో దాని గురించి అప్డేట్ చేస్తాను. ఓకే, ఈ 2 పాయింట్స్. ఇంకో పాయింట్ ఉంది, అదేంటో తర్వాత చెప్తా. మధ్యలో ఇంకొన్ని వెరైటీస్ కవర్ చేద్దాం. మూవింగ్ ఆన్, ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్ కొన్ని కష్టాలు ఉన్నాయి. ఏంటంటే మయాంక్ యాదవ్ నాట్ అవైలబుల్, మోషిన్ ఖాన్ నాట్ అవైలబుల్, ఆవేష్ ఖాన్ ఇంజురీ, ఆకాశ్దీప్ ఇంజురీ. ఎట్ట చచ్చేది పాపం వీళ్ళు. జహీర్ ఖాన్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి ఏం చేస్తాం, 24 members స్క్వాడ్ ఉన్నారు, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాడు. సో సిద్ధంగా ఉంటే ఎలా ఉంటుంది ప్లేయింగ్ 11? ఆర్యన్ జుయల్ టు ఓపెన్ విత్ ఎడెన్ మార్క్రమ్. ఎవడో ఈ జుయల్ అంటే వస్తారు కొత్త వాళ్ళు, చాలా మంది ప్లేయర్స్ ఇంజురీగా ఉన్నారు. మార్క్రమ్తో పాటు ఓపెన్ చేస్తాడు. నెంబర్ 3లో వాళ్ళ కొత్త కెప్టెన్ రిషబ్ పంత్. పంజాబ్ కింగ్స్ ఎక్కడ తీసుకుంటుందని భయపడ్డాడంట, అదేం భయమో. తర్వాత నికోలస్ పూరన్, ది డేంజరస్ పూరన్, డేవిడ్ మిల్లర్ కిలర్, ఆయుష్ బడోని సెన్సేషనల్ ఫామ్లో ఉన్నాడు. అబ్దుల్ సమద్ మాజీ ఎస్ఆర్హెచ్ ప్లేయర్, హిట్టర్ అన్న ఒక రెప్యుటేషన్ ఉంది, చాలా తక్కువ సందర్భాలను కొట్టాడు. షాబాజ్ అహ్మద్ ది ఆల్రౌండర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్ హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్ విల్ గెట్ ఫిట్, అండ్ హంగర్ గేకర్ రాజ్ వర్ధన్. హంగర్ గేకర్ సిఎస్కేలో ఉండేవాడు, ఒక 3 మ్యాచ్లు ఆడాడు ఒక సీజన్లో స్టార్టింగ్లో, తర్వాత డ్రాప్ చేశారు. డీసెంట్ పేస్ వేస్తాడు, చాలా దూరం కొట్టగలడు, 6 కొట్టగలడు, ఒక మంచి రెప్యుటేషన్ తనకైతే ఉంది, తన ఆడతాడు అనిపిస్తుంది. అయితే మీరు గమనిస్తే కనుక నేను ఎల్ఎస్జీలో 3 ఫారెన్ ప్లేయర్స్ పేరు చెప్పారు, మార్క్రమ్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్. ఎందుకు అంటే మిచ్ మార్ష్ వచ్చి జాయిన్ అయ్యాడు, తన క్లియరెన్స్ ఇచ్చారు క్రికెట్ ఆస్ట్రేలియా. ఎలా, నువ్వు ఓన్లీ బ్యాటింగే చేయాలి, ఇంపాక్ట్ సబ్గా వాడే ఛాన్స్ ఉంది కాబట్టి తన అలా బయట ఎట్టి పెట్టారనమాట. సో ఇది నా 11/12 ఇంపాక్ట్ సబ్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. నెక్స్ట్, ది డేంజరస్, ది డెడ్లీ, ది సూపర్ హీరోస్, ది అవెంజర్స్ టీమ్ ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ, విల్ జాక్స్. అక్కడికి వెళ్ళే ముందర ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హార్దిక్ పాండ్యా ఫస్ట్ గేమ్ ఆడు. ఎందుకు అక్కడ దీని ముందర సీజన్లో ఓవర్ రేట్ పెనల్టీ, దానివల్ల హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్కి సస్పెండెడ్. అలాగే తన ప్లేస్లో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, ఇంకొక ప్లేయర్ అందుబాటులో లేడు, అది జస్ప్రీత్ బుమ్రా. తెలిసిన విషయమే, ఎప్పుడు వస్తాడో ఇంకా ప్రజెంట్ క్లారిటీ లేదు. అయితే హార్దిక్ పాండ్యా ఎందుకైతే బ్యాన్ అయ్యాడో స్లో ఓవర్ రేట్కి, ఆ క్యాప్టెన్ని బ్యాన్ చేయడం అన్న రూల్ని తొలగించి ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ సీజన్ నుంచి ఫైన్ వేస్తాం, గట్టిగా ఫైన్ వేస్తాం, ఎక్స్ట్రా ప్లేయర్ని తీసుకొస్తాం లోపలికి లాస్ట్ ఓవర్స్లో, అంతేగాని క్యాప్టెన్ని బ్యాన్ చేయడం తీసేస్తున్నాం, అన్ఫేర్ టు ద క్యాప్టెన్ అని ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి అనుకుంటా, అది తీసేశారు. సరే, తర్వాత సంగతి తర్వాత, ప్రస్తుతానికైతే అది ఉంది కాబట్టి దాని అకార్డింగ్గా హార్దిక్ పాండ్యా ఆడట్లేదు. 11 ఎట్లా ఉందో చూద్దాం. రోహిత్ శర్మ హిట్ మ్యాన్, విల్ జాక్స్ మాజీ ఆర్సీబీ, వాళ్ళు హర్ట్ అయ్యారు కానీ ఇక్కడికి వచ్చి ఎలా ఆడతాడో చూడాలి. తర్వాత తిలక్ వర్మ సెన్సేషనల్, సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ కెప్టెన్, నమన్ ధీర్ క్రేజీ బ్యాటర్, డోంట్ మిస్ హిమ్. తర్వాత హార్దిక్ పాండ్యా ఉండాల్సిన లేడు కాబట్టి తన స్థానంలో బహుశా ఈ యంగ్స్టర్కి ఛాన్స్ దొరకచ్చు. ఒక ఆల్రౌండర్ అని పేరు రాజ్ అంగద్ బావా. తర్వాత రాబిన్ విన్స్, ద వికెట్ కీపర్ ఫ్రమ్ జార్ఖండ్, గట్టి కొడతాడు అయ్యో, ప్రాక్టీస్లో విజువల్స్ చూస్తుంటారు మీరు. తర్వాత మిచ్ శాంట్నర్, దీపక్ చాహర్, బోల్ట్ ఉన్నాడు, కాకపోతే బుమ్రా లేడు కాబట్టి లిజార్డ్ విలియమ్స్ని వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంపాక్ట్ సబ్గా కరణ్ శర్మని వేసుకుంటారేమో, లైట్గా కొంచెం మిడిల్ ఆర్డర్ వీక్ అన్నట్టుగా అనిపిస్తుంది బికాస్ హార్దిక్ పాండ్యా లేడు, మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తారేమో చూడాలి. ఫస్ట్ గేమ్ సిఎస్కే తోటి కొంచెం టఫ్ అవ్వచ్చమ్మా. ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. నౌ మూవింగ్ ఆన్ టు పంజాబ్ కింగ్స్. వీళ్ళ పరిస్థితి ఏంటి? ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఆన్ పేపర్. ఆప్షన్ తర్వాత ఉన్న డబ్బులని భయంకరంగా వాడారు, భలే ఖర్చు పెట్టారు. క్యాప్టెన్ చేస్తున్నారు, కొత్త క్యాప్టెన్ శ్రేయస్ అయ్యర్ని, కోచింగ్ స్టాఫ్ కూడా మార్పులు చేశారు, పాంటింగ్ కూడా వచ్చాడు. బట్ ఇట్స్ ఇంపార్టెంట్లీ ప్లేయింగ్ 12 గురించి మాట్లాడదాం. ప్రప్ సిమ్రన్, జాష్ ఇంగ్లీష్ సెన్సేషనల్ ఫామ్లో ఉన్నాడు, చూసాం మన ఛాంపియన్స్ ట్రోఫీ కూడా. ఇండియా అగేన్స్ట్ T20లో కూడా సెంచరీ కొట్టున్నాడు, అబ్బో క్రేజీ బ్యాటర్, డౌట్ లేదు దాంట్లో. నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 3లో ఆడతాను, ఇండియా T20 స్క్వాడ్లో కూడా రావాలంటే ఇదే స్పాట్లో నేను సర్టిఫై చేసుకోవాలని చెప్తున్నాడు. సో తనకు నెంబర్ 3 స్థానం కావాలట. మార్కస్ స్టాయినస్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఆజీ కాంబో.
శశాంక్ సింగ్ లాస్ట్ టైం హీరో 2 మ్యాచ్లు గెలిపించాడు. నేహల్ వదేరా ముంబైకి ఆడేవాడు, క్రేజీ బ్యాటర్ తను కూడా. అజ్మతుల్ అహ్మద్ జై ఐ థింక్ హీస్ గోయింగ్ టు ప్రాబ్లీ ప్లే ఇస్ వాట్ ఐ ఫీల్. హర్ప్రీత్ బ్రార్, అర్ష్దీప్ చహల్, ఇలా నా 11 సెట్ చేశా. అంటే ఇప్పుడు నేను ఒమర్ జాన్ ఎందుకు వేసానంటే బ్యాటింగ్ స్ట్రాంగ్ చేస్తాడు, బౌలింగ్ లో కూడా కొంచెం ఇవ్వగలడు కాబట్టి అక్కడ వేసాను అనమాట. సో ఒకవేళ ఒమర్ జాన్ కాకుండా లాకీ ఫర్గసన్ ఆడిస్తే ఇంకొక బౌలర్ ఎవరో కావాలి కాబట్టి అక్కడ యష్ ఠాకూర్ ని పెట్టుకోవచ్చు నా ఫీలింగ్. అంటే యష్ కుడ్ బి యువర్ ఇంపాక్ట్ సర్వీస్ బాడీ ఫీల్. యష్ ఠాకూర్ బాగానే వేస్తాడు, బస్లింగ్ ఫాస్ట్ బౌలర్, 140 km/h వేయగలడు, చిన్న షార్ట్ రన్ అప్ జుమ్ అని వేసేస్తాడు అనమాట. ఇది పంజాబ్ కింగ్స్. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ ఇంకొక రూల్ చేంజ్ వచ్చింది. అది ఏమిటంటే ఇఫ్ యూ రిమెంబర్ వేస్ట్ హై ఫుల్ టాస్ కి బాల్ ట్రాకర్ వాడేవాళ్ళు, అదొక కాంట్రవర్సీగా మారింది. విరాట్ కోహ్లీ నో బాల్ అవుట్, అది ఇప్పుడు అదే బాల్ ట్రాకర్ వాడతారట హెడ్ హై వైడ్స్ ఇవ్వడానికి. ముందుగానే ప్రతి బ్యాట్స్మెన్ హైట్ మెజర్ చేస్తారు, టో టు హెడ్ పై వరకు టాప్ వరకు మెజర్ చేసి పెట్టుకున్న సిస్టంలో బాల్ ట్రాకింగ్తో బాల్ ఏ హైట్ నుంచి వెళ్ళింది చూసి నార్మల్ ఆ మనిషి హైట్ కంటే, నార్మల్ స్టాండింగ్ హైట్ కంటే కూడా బాల్ కొంచెం పైన ఉందని బాల్ ట్రాకర్ చెప్తే వైడ్ ఇచ్చేస్తారట. ఆఫ్ సైడ్ వైడ్ అవుట్ ఉంటుంది, ఒక గైడ్ లైన్ ఉంటుంది బ్లూ కలర్ లో. బ్యాట్స్మెన్ కొన్నిసార్లు ఆఫ్ ఆప్షన్ జరిగినప్పుడు ఎంపైర్ వైడ్ ఇవ్వలేదు అర్థం కాదు. యూజువల్గా ఏంటంటే బ్యాటర్ జరిగితే తనతో పాటు ఆ గైడ్ లైన్ కూడా జరపాలి, ఫిజికల్ గా జరపాలి, మెంటల్ గా జరపాలి. అది కొంచెం అప్పుడప్పుడు తప్పు జరుగుతుంది కాబట్టి అది తీసేయడానికి టెక్నాలజీని వాడడానికి హాకై టెక్నాలజీ వాడి బ్యాట్స్మెన్ జరిగినప్పుడు ఎంత జరిగాడు హాకై క్యాల్కులేట్ చేస్తుంటా, దానికి అకార్డింగ్ గా ఆ గైడ్ లైన్, ఆ వైడ్ గైడ్ లైన్ కూడా అంతే జరుపుతారట. అది థర్డ్ ఎంపైర్ చూసి వైడా కాదా చెప్పేస్తారట. ఇది లెగ్ సైడ్ వైడ్స్ కి వర్తించదు, ఓన్లీ ఆఫ్ సైడ్ వైడ్స్ కి మాత్రమే వర్తిస్తుంటాయి. సో ఈ మార్పులు కూడా జరిగాయి. ఇందాక చెప్పినట్టుగా ఆ సలైవా బాల్ పైన యూజ్ చెయ్యొచ్చు అన్న రూల్ చేంజ్ బాగుందా? లేదు క్యాప్టెన్స్ కి మీరు అనవసరంగా ఈ సస్పెన్షన్ బ్యాన్ గట్రా ఇవ్వము, ఓవర్ రేట్ ఎక్కువ అయితే ఒక ఫిల్టర్ ఎక్కువ లోపలికి వస్తాడు ఫైన్ వేస్తామన్నారు, అది ఆ రూల్ మారిందా, బాగుందా? లేదా ఈ హెడ్ హై వైడ్స్ కిను ఆఫ్ సైడ్ వైడ్స్ కి హాకీ టెక్నాలజీ వాడడం, బాల్ ట్రాకింగ్ వాడడం, ఇది ఈ చేంజ్ నచ్చిందా? ఏది నచ్చిందో కామెంట్లో చెప్పండి, నాకు ఇంట్రెస్టింగ్ కదా. అయితే ఐ ఆల్సో థాట్ ఇట్స్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ యా. ఓకే, సో దీంతో మనం ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అయిపోయింది, ఇంకో 3 టీమ్స్ మిగిలినాయి, చక్కచక్క ఫినిష్ చేసేద్దాం. రాజస్థాన్ రాయల్స్, వీళ్ళకి కూడా ఒక చేంజ్ ఏంటి అంటే సంజు శాంసన్ మొదటి 3 మ్యాచ్లు ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే ఆడతాట. కైకు బోలేతో వేరొకటి ఇదిగా దాన్ని సర్జరీ అవుట్ చేశారుగా. సో ఈజ్ నాట్ 100% ఫిట్, బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు, ఇంపాక్ట్ సబ్గా ఆడతాట. సో ఈ 3 మ్యాచ్లకి రియాన్ పరాగ్ ని క్యాప్టెన్గా అనౌన్స్ చేశారు రాజస్థాన్ రాయల్స్. ఈజ్ నాట్ అ సర్ప్రైజ్? సర్ప్రైజ్ అయి ఉంటే హే వాట్ సడన్ సప్పర్ అని కమెంట్లో పెట్టండి. ప్లేయింగ్ ఎలా ఉందో చూద్దాం. యశస్వి జైస్వాల్, నితీష్ రాణా చెప్పేసేవేంటా అనుకుంటారు. అవును షాగండి, సంజు శాంసన్ ఇంపాక్ట్ సబ్గా వస్తాడుగా, ఏదో ఒక బౌలర్ తీసేసి బ్యాటింగ్ అప్పుడు దాన్ని తీసుకొస్తారు. ఓకే, సో ఫర్ ఆల్ పర్పసెస్ లెట్స్ జస్ట్ కౌంట్ లైక్ దిస్. జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా. నంబర్ 4 రియాన్ పరాగ్. లాస్ట్ టైమే ఇచ్చారు సీజన్లో, ఈసారి ఇంకే తీసే ఛాన్స్ లేదు, దానికే ఇచ్చేస్తారు. తర్వాత ధ్రువ్ జురేల్ అన్ని కోట్లు ఇచ్చాక బుజ్జాయి, తన నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తారు పర్ఫార్మెన్స్ తన నుంచి. హెట్మైరు, హసరంగా, తీక్షణ, జోఫ్రా ఆర్చర్, వరుసగా 4 ఫారెన్ ప్లేయర్స్ దిగారు. షెమ్రాన్ హెట్మైరు, హసరంగా, మహేష్ తీక్షణ అండ్ జోఫ్రా ఆర్చర్ వీళ్ళు. తర్వాత సందీప్ శర్మ అండర్ ద రేడార్, సురుకు అన్న స్లింగి యాక్షన్తో వేసేస్తాడు, యార్కర్లు కటర్లు ఏవో వేసేస్తుంటాడు మంచి మొత్తానికి. తుషార్ దేశపాండే సిఎస్కేలో బాగా పర్ఫామ్ చేశాడు, న్యూ బాల్తో వికెట్స్ ఇస్తాడు, అది వీళ్ళకి కావాలి. అండ్ ఆకాష్ మధ్వల్ ఎంఐ బౌలర్. సో ఆర్ఆర్ సైడ్ కూడా బాగుంది, 12 చెప్పేశాను బికాస్ సంజు శాంసన్ వచ్చేస్తాడు, ఆకాష్ మధ్వల్ స్థానంలో రావచ్చు ఆల్ ప్రాబిలిటీ. యా బాగుందా? ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ టీమ్ దట్ హ్యాపెన్స్ టు బి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అరే నువ్వు ఏ ఆర్డర్లో డిసైడ్ చేసావు అంటే బేసికలీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డిసైడ్ చేసావు బాసు. ABCDEFGH MNOPQRST 6, తర్వాత మిగిలేదు S. అందుకని ఆర్సీబీ సెకండ్ లాస్ట్గా వచ్చిందనమాట. తెట్టబాకండి అన్నిటికీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వాడాను నేను అంతే. పాయింట్స్ టేబుల్లో కూడా మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు ఇదే ఆర్డర్లో ఉంటాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. ఆర్సీబీ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఆర్ స్వస్తిక్ చికారా. వీళ్ళలో ఇద్దరు ఒకళ్ళు పడికల్తోనే స్టార్ట్ చేస్తారని నా పర్సనల్ ఫీలింగ్. ఓకే, తర్వాత రజత్ పటిదార్ at number 4, డిస్ట్రాయర్ ఆఫ్ స్పిన్నర్స్. లియామ్ లివింగ్స్టన్, డిస్ట్రాయర్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్. జితేష్ శర్మ, నేనున్నాను ఆర్సీబీ ఫ్యాన్స్ ఐఆమ్ దేర్ అని చెప్తున్నాడు జితేష్ శర్మ. టిమ్ డేవిడ్, ద బిగ్ టిమ్. తర్వాత కృణాల్ పాండ్యా, లెఫ్ట్ ఆర్మ్ ఇస్రింగ్, ఎస్ దట్స్ హిమ్. కృణాల్ పాండ్యా ది ఆల్రౌండర్. భువనేశ్వర్ కుమార్, జాష్ హెజల్వుడ్, యష్ దయాల్ అండ్ అఫ్ కోర్స్ ఇంపాక్ట్ సబ్గా సుయాష్ శర్మ. సో ఇది నా ఉద్దేశంలో ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఇట్లా బాగుంది, సాలిడ్గా ఉంది. ఒకటి ఏంటంటే స్పిన్ విభాగంలోనే ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాస్త. సుయాష్ శర్మ కనుక వికెట్స్ అందివ్వగలిగితే మిడిల్ ఓవర్స్లో నథింగ్ లైక్ ఇట్. సో ఆర్సీబీ క్యాన్ యాక్చువల్లీ డూ వెరీ వెల్ దిస్ సీజన్. స్క్వాడ్ చూస్తే అర్థమవుతుంది, 11 చూస్తే అర్థమవుతుంది. ఓకే, శివరాకరి టీము సన్ రైజ్ హైదరాబాద్. వీళ్ళు కొంతమంది ప్లేయర్స్ ఇంజరీ నుంచి కంబ్యాక్ చేస్తున్నారు, మ్యాచ్ ఫిట్నెస్ లేదు, ఎలా ఆడతారు ఇవన్నీ ఉన్నా కూడా ప్లేయింగ్ 11-12 ఏదో ఆడుకుందాం మనం. ట్రావిస్ హెడ్ తలనొప్పి గ్యారంటీ, మళ్ళీ మొదలు అందరికీ. అభిషేక్ శర్మ, షేక్ సీతారాం,
ఇషాన్ కిషన్ మెంటలోడు మనిషి. ఎన్కేఆర్ వైబ్రేషన్, యూ కాంట్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. క్లాసన్, కాటరమ్మ సన్ ఈస్ క్లాసన్. హే ఇది బాగుంది, కాటరమ్మ కొడుకంటే కాటరమ్మ సన్ క్లాసన్. దిస్ నైస్ రింగ్ టు ఇట్, లెట్స్ యూజ్ ఇట్. కాటరమ్మ సన్ క్లాసన్. అభినవ్ మనోహర్ గుండు బాస్ మామూలుగా ఉండదు. శివాజీ దాంట్లో రజనీకాంత్ టైప్లో గుండు బాస్ ఇచ్చుకుంటున్నాడు అంతే రన్స్ అయితే. తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, యు గాట్ మో షమి, రాహుల్ చహర్ అండ్ ఆడమ్ జాంపా ద లెగ్ స్పిన్నర్. అఫ్ కోర్స్ ఇంపాక్ట్ సబ్గా నేను ఈ మ్యాచ్కి అనికేత్ వర్మని పెడదాం అనుకుంటున్నా. ఎలా ఉంటుంది కుర్రాడు, అసలు ఆ ప్రాక్టీస్ గేమ్లో కొట్టాడు 50. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. అదమ్మా సంగతి. 10 టీమ్స్ ప్లేయింగ్ 11 కవర్ చేస్తే మార్పులు ఏవి చేర్పులు ఏవైతే రూల్స్లో వచ్చి అది కూడా చెప్తే మీకు ఏది బాగా నచ్చేసినాదో దానికి కమెంట్ పెట్టేసి మొత్తం వీడియో ఎక్కడ నచ్చింటే ఒక లైక్ కొట్టేసి తర్వాత స్టంప్ టెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కొట్టేసుకొని రెడీగా ఉంటే మనం ఏం చేస్తామంటే ఈ వీడియో మీరు చూస్తున్న రోజు 21st చూస్తుంటే కనుక సాయంత్రం ఒక లైవ్ సెట్ చేసామమ్మా 8 అనుకుంటా. మన కమ్యూనిటీ పోస్ట్లో ఉంది 8 PM లైవ్ సెట్ చేసాం. కాస్త గంట సేపు మన పిచ్చపాటి కార్యక్రమం, చర్చ కార్యక్రమం పెట్టుకుందాం. మీ క్వశ్చన్లు నా ఆన్సర్, నా క్వశ్చన్లు మీ ఆన్సర్, మనం కాస్త మాట్లాడుకుందాం, మనసు ఇప్పేసుకొని మాట్లాడుకుందాం అమ్మా. 8 o'clock మర్చిపోతుంది. 21st 22nd అలాగా ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా జామ్ ఐపీఎల్కి వెళ్ళిపోతాం. 2 నెలలు ఇంకా అసలు మామూలు రచ్చ కాదు. ఓ ఆ కథే వేరు. ఏమంటారు? నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసు. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.